వెల్కమ్ వెల్కమ్ టు ఎంకే ప్రైమ్ స్టడీస్. లా సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ డోస్ తీసుకోవడం జరుగుతుందండి. దాన్ని టాప్ డైలీ డోస్ అని చెప్పేసి ముందు తీసుకొచ్చాము ఫర్ లా సెట్ ప్రాక్టీసింగ్ టెస్ట్. 3 ఇయర్ అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లా సెట్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో రెండు స్టేట్స్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైలీ 10 క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 2025కి వచ్చిన తర్వాత న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఒకటేమో 21st మార్చ్, ఇంకోటేమో 24th మార్చ్ అండి. ఓకే, 21st మార్చ్ అండ్ 24th మార్చ్కి న్యూ బ్యాచెస్ లాంచ్ చేస్తున్నాము. ఓకే, సో కోచింగ్ అవసరం అనుకునే వాళ్ళు, గైడెన్స్ లేదా కోచింగ్ లేదా గైడెన్స్ అవసరం అనుకునే వాళ్ళు 9030496929కి ఒకసారి కాల్ చేయండి. Okay, let's start. First question: which country is hosting the Kabaddi World Cup 2025? కబడ్డీ వరల్డ్ కప్ 2025ని లాంచ్ చేస్తున్న కంట్రీ ఏది? ఆన్సర్ ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్. 17th to 23rd మార్చ్ వరల్డ్ కప్ ఫర్ కబడ్డీ జరుగుతుందండి. ఇది ఇంగ్లాండ్లో జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్: వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే? సో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అని చెప్పేసి ఏ రోజుని జరుపుకుంటారు? సో ఆన్సర్ ఈస్ మార్చ్ 15 అండి. 15th మార్చ్ రోజున వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేని అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్, హూ వాజ్ ది కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్ డ్యూరింగ్ దర్ సెకండ్ వరల్డ్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విక్టరీ ఇన్ మార్చ్ 2025? సో ఇటీవలి కాలంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగిందండి. ఓకే, ఫాలోయింగ్. సో అందులో ముంబై ఇండియన్స్ సెకండ్ టైం టైటిల్ గెలుచుకున్నారు. సో దానికి కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్. సో షీ ఈస్ ద కెప్టెన్ ఫర్ ముంబై ఇండియన్స్ టీమ్. నెక్స్ట్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇది లాకు సంబంధించిన క్వశ్చన్ అండి. సో a question from legal aptitude, the study of law. A Consumer Protection Act 1986 enacted on nothing but which came into force on 24th December 1986 is the answer. Second question on Consumer Protection Act 1986. The act extends to, so Consumer Protection Act వినియోగదారుల రక్షణ చట్టము 1986 అన్నది. ఓకే, ఫాలోయింగ్. సో భారతదేశం అంతటా ఇది వర్తిస్తుందా, లేదా నాగాల్యాండ్ని, జమ్మూ అండ్ కాశ్మీర్ని, అలానే నాగాల్యాండ్ ట్రైబల్ ఏరియాస్ని ఎక్స్క్లూడ్ చేస్తుందా అని చెప్పేసానంటే ఇది కంప్లీట్ ఇండియా అంతా కూడా వర్తిస్తుందండి. ఓకే, ఫాలోయింగ్. సో సిన్స్ 2019 ఆన్వర్డ్స్, 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ చేయడంతో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 వర్ బీయింగ్ రివోక్డ్, డిలీటెడ్. ఓకే, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేయడంతో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా నిర్ణయించబడింది. సో అప్పటి నుండి ఏ చట్టమైనా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది. అంతకుముందు ఏ చట్టం తీసుకొచ్చినా కూడా ఈ స్పెషల్ ఆర్టికల్స్ ఉండడంతో జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్ర చట్టం హోదా ఉండడం వలన, స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఉండడం వలన ఇది ఓల్ ఆఫ్ ఇండియాకి వర్తింపజేసేది కాదు. ఏ చట్టమైనా పర్వాలేదు, ఏ పథకమైనా పర్వాలేదు. ఓకే, ఎక్సెప్ట్ ఇది ఆన్సర్ ఉండేది అనమాట. ఓల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉండేది, ఫోర్త్ ఆప్షన్. కానీ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించడంతో ఆర్టికల్ 370 మరియు 35A రెండు కూడా రద్దు కాబడింది. అప్పటి నుండి ఏ స్కీమ్ అయినా, ఏ చట్టమైనా కూడా ఓల్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది. నెక్స్ట్, 6th క్వశ్చన్ ఫ్రమ్ లీగల్ ఆప్టిట్యూడ్. Complainant as per Consumer Protection Act 1986 means a consumer or one or more consumers or any voluntary consumer association registered under Companies Act 1956. Okay, so answer is all the above and okay, following. So కంప్లైంట్ అనే వ్యక్తి ఒక కన్జ్యూమర్ కావచ్చు,
లేదా మెనీ కన్జ్యూమర్స్ కావచ్చు, లేదా కన్జ్యూమర్ అసోసియేషన్ కూడా కావచ్చు. నెక్స్ట్, ఇండియాస్ లార్జెస్ట్ రిక్లైనింగ్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధా ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, సో పవనిస్తున్నట్టుగా ఉన్న బుద్ధుని స్టాచ్యూ ఏ రాష్ట్రంలో ఆ, అతి పెద్ద పవనిస్తున్న స్టాచ్యూని నిర్మిస్తున్నారని చెప్పేసానంటే బౌద్ధ్ గయా బీహార్ అండి. ఇది జీకే క్వశ్చన్ 2022కి సంబంధించింది అనమాట. 2022 బౌద్ధ్ గయా బీహార్ అండి. నెక్స్ట్, విచ్ స్టేట్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ స్మోక్ ఫ్రీ స్టేట్ ఓకే ఆఫ్ ది కంట్రీ అండర్ పిఎం ఉజ్వల స్కీమ్? ఓకే, ఫాలోయింగ్. సో పొగ రహిత రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారని చెప్పేసానంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో హిమాచల్ ప్రదేశ్లో పిఎం ఉజ్వల స్కీమ్ ద్వారా ఈ మైలురాయిని ఆ, అధిగమించగలిగారు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. ఓకే, ఫాలోయింగ్. సో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్ ద్వారా పొగరహిత రాష్ట్రం. విచ్ స్టేట్ అసెంబ్లీ బికేమ్ ది ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ విత్ ఈ విధాన్ ప్రాజెక్ట్? ఓకే, సో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని ఓకే ఫాలోయింగ్. సో నెవా అని కూడా పిలుస్తారు, నెవా. ఓకే, సో డిజిటల్ లెజిస్లేచర్స్ అంటే పార్లమెంటు మరియు అసెంబ్లీ అండి. ఓకే, ఫాలోయింగ్. సో ఇక్కడ ఇండియా అంతటా కూడా ఉన్న లెజిస్లేచర్స్లో పేపర్లెస్ తీసుకొద్దామని చూస్తున్నారు. ఓకే, సో కాగిత రహిత అసెంబ్లీ మరియు పార్లమెంట్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం నాగాలాండ్లో లాంచ్ చేశారండి, నాగాలాండ్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ ఆఖరి క్వశ్చన్, హూ బికెమ్ ద ఫస్ట్ బ్లాక్ ఉమెన్ టు బి ఫీచర్డ్ ఆన్ యుఎస్ కాయిన్? ఓకే, ఫాలోయింగ్. సో యుఎస్ కాయిన్ పైన అక్కడున్న నాణెం, ఓకే $25 నాణెం పైన ఏ మహిళ యొక్క ఇమేజ్ కలదు? ఓకే, ఫాలోయింగ్. సో నల్లజాతి సంబంధించిన మహిళ యొక్క ఇమేజ్ కలదు అని చెప్పేసానంటే మాయా యాంగిలో. సో ఇట్ ఈస్ మాయా యాంగిలో. సో మాయా యాంగిలో 2014లో చనిపోయారండి. ఈవిడ మంచి పోయెట్ మరియు సామాజికకర్త. Okay, following. So she is a poet as well as a social activist who has died in 2014. Following. So therefore, the government of USA in 2022 has announced that okay, following. So a coin will be minted featuring Maya Angelou. ఓకే, సో దీస్ ఆర్ ది 10 క్వశ్చన్స్ అండి. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ మీరు ఇలా ప్రతిరోజు 10 క్వశ్చన్స్ నేను అప్డేట్ చేస్తూ పోతాను. మీరు ఈ 10 క్వశ్చన్స్ ఫాలో అయినా కూడా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఫాలోయింగ్. లేదు నాకు మంచి మార్క్స్ కావాలి సార్, నేను అనుకున్న కాలేజ్లో సీట్ రావాలనుకుంటే మాత్రం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఎంకే ప్రైమ్ స్టడీస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫాలోయింగ్. సో మళ్ళీ చెప్తున్నాను, లాసెట్ 2025 ఓకే కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి 21st అండ్ 24th మార్చ్. ఓకే, ఫాలోయింగ్. సో డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు, 939030496929. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.